యేసు ప్రభువుని ఎందుకు వెంబడించాలి? యోహాను 1:1-4 వరకు మనం చూసినట్లయితే, సృష్టిని సృష్టించిన వాడు, నరుణ్ణి చేసి జీవాత్మను ఇచ్చినవాడు ఈ దేవుడే కాబట్టి. రెండవదిగా, నేనే మార్గము, సత్యము, జీవము, పరమునకు శాశ్వత రాజ్యమునకు చేరడానికి అతనే మార్గము కాబట్టి. యోహాను 14:6-67. మూడవది, నిత్య జీవము అనుగ్రహించేవాడు కాబట్టి. యోహాను 17:3. నాలుగవది, సత్యము, నీతి, ధర్మము ఆయనే కాబట్టి. యోహాను 8:31-38 వరకు. ఐదవదిగా, మన పాపములను క్షమించేవాడు గనక, పరిశుద్ధుడు, పాపము లేనివాడు గనక. అపోస్తల కార్యము 5:31, రోమా 6:16-19. ఆరవది, ఆయన్ను నమ్ముకుంటే లోకంలో ప్రత్యేకంగా ఉంటావు గనక, నూతన గుర్తింపు నీకు వస్తుంది గనక. 2 కొరింథీ 5:17, రోమా 8:11. ఏడవది, నేను క్రీస్తు బిడ్డను, నిన్ను క్రీస్తు బిడ్డనుగా చేశాడు గనక. యోహాను 1:12-13, రోమా 1:7, ఫిలిప్పీ 1:6. మనము ఆయన్ను పాలించు వారము గనక. 9, ఆయన నీతిమంతుడు గనక మనలను నీతిమంతులుగా చేశాడు గనక. 2 కొరింథీ 5:21. 10, యేసు ప్రభువు ప్రేమయ్య ఉన్నాడు గనక. యోహాను 3:16. యేసు ప్రభు ప్రేమయ్య ఉన్నాడు గనక. యోహాను 3:16. 11వది, సంతోషానికి మూలము ఆయనే గనక. మత్తయి 22:37-41 వరకు. 10, సమాధానమున కర్త. యెషయా 26:3. 11వది, దిగులు, కష్టాలు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన మనకు ఆదరణ ఇచ్చేవాడు గనక. యెషయా 53:3. 12, జయించుటకు శక్తినిచ్చేవాడు ఆయనే గనక. భయమును, పాపమును పారదోలువాడు ఆయనే, మరణమును జయించే శక్తిని ఇస్తాడు గనక. 13వది, నిత్య నివాసమునకు సిద్ధపాటును చేస్తాడు గనక. 14వది, తన రాజ్యములోనికి తీసుకువెళ్తాడు గనక.